గెలిచే వరకు పోరాడితే అదే యుద్ధం. చచ్చే వరకు బ్రతికితే అదే జీవితం. చచ్చిన తర్వాత కూడా బ్రతికితే అదే మంచితనం. నీ కోసం కన్నీళ్లు పెట్టేవారు ఉంటే అది నీ అదృష్టంగా భావించు. నీ మీద కుళ్ళుతో ఏడ్చేవాళ్ళు ఉంటే వాళ్ళలో లేని గొప్పతనం నీలో ఏదో ఉందని గ్రహించు. కష్టాలను తట్టుకొని భరించే ఓపిక నీకు ఉంటే నీ జీవితాన్ని మార్చుకునే శక్తి కూడా నీలోనే ఉంటుంది. నమ్మకంతో ఉండండి. జీవితంలో ఎదురయ్యే ఎలాంటి పరిస్థితినైనా, ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోవడమే నీ ముందున్న మార్గం. ఎదురు చూస్తూ కూర్చుంటే నీ ముందున్న గమ్యం ఇంకాస్త దూరం అవుతుంది. పనికిరాని ఆలోచనలతో కూర్చుంటే మీ జీవితం ఇంకా భారంగా మారుతుంది. జీవితంలో కొన్ని సంకేతాలు దుఃఖాలను బహుమానంగా ఇస్తాయి. ఆ దుఃఖాలను చూసి దిగులు చెందడం కాదు, సమర్థివైతే సమస్యలతో పోరాడగలగాలి. మనసుకు తగిలిన ప్రతి బాధకి గుండెల్లో ఉన్న ధైర్యాన్ని పరిచయం చేయాలి. పరిస్థితులు అనేవి చూసేవారికి ఒకలా, భరించేవారికి ఇంకొకలా ఉంటాయి. బాధలు చేసే గాయాల కన్నా ఏమీ సాధించలేకపోతున్నావనేమో బాధే మనసుకు ఎక్కువ నొప్పిని కలుగజేస్తుంది. ఓర్పుతో కలిగిన మనసు ఎంతో గొప్పది. ఎందుకంటే ఎన్నో బాధల్ని, ఎంతో దుఃఖాన్ని తనలోనే దాచుకుంటూ ఎంతో ధైర్యంగా తనతో తానే యుద్ధం చేస్తుంది. మనసు ఎంత ఓర్పుగా ఉంటే మనిషి అంత ముందుకు వెళ్ళగలుగుతాడు. గుర్తుంచుకోండి, ఓపికగా ఉండే మంచి వాళ్ళని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకండి. ఏదైనా సరే వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతిన్నంత వరకే వారు ఎవరినైనా భరించేది, అలాగే గౌరవించేది. ఒక్కసారి తట్టుకోవడం ముగింపు పలికితే వారి తెగింపు ఒక విధ్వంసాన్ని సృష్టిస్తుంది. వారితో శత్రుత్వమైన సాంగత్యమైన తరతరాలకు గుర్తుండిపోతుంది. మీ కష్టాలకు అలాగే బాధలకు మీ తల్లిదండ్రులను ఎప్పుడు కూడా నిందించకండి. మీ మనసును విచారించుకోండి. మీ మనసు యొక్క మార్పు కొందరి కన్నీళ్లకు ముగింపు పలుకుతుంది. మనిషికి గర్వం తలెక్కితే కర్మ అనేది పాతాళంలోకి తొక్కివేస్తుంది. గుర్తుంచుకోండి, మనిషి యొక్క నమ్మకానికి ధైర్యం తోడైతే బలహీనపడిన మనసును దృఢపరచుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. అత్యంత గొప్ప మనసు కలిగి ఉన్నవారు ఎంత కష్టాన్నైనా ఎప్పుడూ భయపడరు. అలాగే ధైర్యంగా ముందుకు వెళ్తూ ఉంటారు. అలాంటి వారు జీవితంలో ఎంతో ప్రశాంతంగా ఉంటారు. తన నమ్మకాన్ని, తన సామర్థ్యాన్ని గుర్తించలేని వ్యక్తి తన జీవితాన్ని ఎప్పటికీ మెరుగుపరుచుకోలేడు.
బలమైన సంకల్పం ఉంటే సరిపోదు, కష్టాన్ని కూడా పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. అప్పుడే విజయం చేతికి అందుతుంది. జీవితంలో ఒక అసాధారణమైన వ్యక్తిగా ఎదగాలంటే అత్యంత కఠినమైన సమస్యలను స్వాగతించాల్సి వస్తుంది. జీవితంలో ఏదైనా ఇష్టపడితేనే నచ్చుతుంది, కష్టపడితేనే దొరుకుతుంది, అలాగే నిలబెట్టుకుంటేనే మిగులుతుంది. జీవితంలో ఏది వదులుకోవాలో, ఏది పట్టుకోవాలో తెలిసినవాడే గొప్ప స్థానంలో ఉంటాడు. మన బాధ్యతలకు అలాగే మన కర్తవ్యాలకు మనమే బానిస అవ్వాలి. ఎంతలో ఉన్నాము అన్నది కాదు, ఉన్న దాంట్లో ఎంత సంతోషంగా ఉన్నావు అనేది చాలా ముఖ్యం. పట్టుకుంటే బాధ, వదిలేస్తే విముక్తి. బాధ కలిగిన చోట ఆగిపోతే మనసు బలహీనపడిపోతుంది. మనోధైర్యాన్ని బలపరుచుకుంటే కష్టమైన కన్నీరైనా నీ మనసుకి ఎప్పటికీ భయాన్ని కలిగించవు. ధైర్యంగా ఉండండి, విశ్వాసంతో జీవించండి, అంతా మంచి జరుగుతుంది. కష్టాలు అనేవి ఎప్పుడు కూడా మనతోనే ఉండిపోవాలని రావు, ఎలా బ్రతకాలో నేర్పించడానికి వస్తాయి. కష్టకాలంలో బ్రతుకు బరువు అనిపిస్తుంది. ఆ కాలాన్ని జయించినప్పుడే ఆత్మవిశ్వాసం బలపడుతుంది. ధైర్యంగా ఉండండి. కొందరు ఎలా ఉంటారు అంటే వారికి ఎన్ని పరిస్థితులు ఎదురైనా ప్రశాంతంగానే ఉంటారు. మరికొందరు కష్టాలు అనే తుఫాన్లకు కన్నీళ్లు పాలవుతారు. మరికొందరు కష్టాలు అనే తుఫానులు మనసులో ఎన్ని ఉన్నా కఠినమైన పరిస్థితులతో పోరాడుతూ ఉంటారు. ఈ మూడింటిలో మీరు ఎలాంటి వారు? కన్నీరు అనేది మీ గుండెకు గాయం చేస్తే, చిరునవ్వు అనేది నీ ధైర్యాన్ని పెంచుతుంది. నీకు ఏమి ఉన్నా లేకున్నా నిన్ను నువ్వు నమ్ముకున్నప్పుడే నీ జీవితం బాగుంటుంది. తెలివితో సంపాదించుకుంది ఏదైనా సరే సంతోషాన్ని ఇస్తుంది. కష్టపడి సంపాదించుకుంది ఎంతో సంతృప్తినిస్తుంది. అయితే ఉన్న దాంట్లో సంతృప్తి చెందాలి. కావాలి అంటే కష్టపడాల్సిందే. అదృష్టాన్ని నమ్ముకోవడం కాదు, నిన్ను నువ్వు నమ్ముకొని ఉన్నతంగా మలుచుకుంటే ఎన్నో అద్భుతాలను చేయగలవు. విశ్వాసంతో ఉండండి, ధైర్యంతో ప్రయత్నించండి. ఈ సమాజంలో పేదవాడు న్యాయాన్ని నమ్ముకుంటూ ఉంటాడు. ఇక ధనవంతులు ఆ న్యాయాన్ని కొనుక్కుంటూ ఉంటారు. కన్నీళ్ళైనా లేదా చెమట చుక్కలనైనా చిందించు, అంతేకాని ఒకరి మోచేతి నీళ్ళకై నీ జీవితాన్ని అర్పించకు. అది నీ ఆత్మగౌరవాన్ని అలాగే ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. గుర్తుంచుకోండి, అనవసరమైన ఆలోచనలను తగ్గించుకుంటేనే జీవితంలో ప్రశాంతంగా ఉండగలం. ఇక అబద్ధం వదిలినప్పుడే జీవితంలో వెలుగును చూడగలరు. ఇక సోమరితనాన్ని, బద్ధకాన్ని వదిలి ముందుకు సాగండి. విజయం మీ కళ్ళ ముందు ఉంటుంది. జై శ్రీకృష్ణ.